సినిమాల్లో హీరో హీరోయిన్స్ ఇతర నటీనటులు రెమ్యునరేషన్ ఎప్పుడు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణం రెమ్యునరేషన్ విషయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రామాయణం 2 భాగాల్లో నటించినందుకు రణబీర్ కపూర్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారట. నివేదికల ప్రకారం అయితే రణబీర్ కపూర్ ఒక్కో భాగానికి 75 కోట్లు సంపాదిస్తున్నారు. దీంతో అతని మొత్తం పారితోషికం సినిమా 2 భాగాలకు కలిపి 150 కోట్లట. సీతాదేవి పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి ఈ చిత్రానికి 12 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్టు సమాచారం. ఇది చాలా తక్కువ అని చాలా మంది ప్రేక్షకులు నిరాశలో ఉన్నారు. మరోవైపు సూపర్ స్టార్ యష్ రావణ్ పాత్రలో నటించడం ఖాయమై తన బ్యానర్ అయిన మాస్టర్ మైండ్స్ క్రియేషన్స్ కింద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యష్ నటనకు ఒక్కో విడతకు 50 కోట్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఆయన మొత్తంగా కలిపి 100 కోట్లు వసూలు చేస్తున్నారు. ఇక రణబీర్ కపూర్ రామాయణంలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్న సన్నీ డియోల్ ఒక్కో విడతకు 20 కోట్లు అంటే మొత్తంగా 40 కోట్లు సంపాదిస్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సోదరుడిగా నటించనున్న రవి దూబే 2 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. మొత్తానికి పెద్ద బడ్జెట్ తో రిలీజ్ కాబోతున్న రామాయణం మూవీ ఆ తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.